అది అట్లాంటిక్ మహాసముద్రం. అందులోకి ఓ తుప్పుపట్టిన ఆయిల్ ట్యాంకర్ ప్రవేశించింది. దానికోసం 2 సూపర్ పవర్ నౌకాదళాలు యాక్షన్లోకి దిగాయి. ఒక నౌకాదళం ఆ ట్యాంకర్ను పట్టుకోవడానికి యత్నించింది. మరో నౌకాదళం ఆ ట్యాంకర్ను రక్షించేందుకు ట్రై చేసింది. దీంతో మహాసముద్రంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డాయి. చివరికి ట్యాంకర్ను పట్టుకోవడానికి యత్నించిన నౌకాదళం విజయం సాధించింది. ఇది కేవలం ఒక ట్యాంకర్ కాదు, ఇది 2 దేశాల మధ్య మళ్లీ కోల్డ్ వార్ను పునరుద్ధరిస్తోంది. కోల్డ్ వార్ అంటే ఆయుధాలు లేకుండా జరిగే యుద్ధం. అట్లాంటిక్ మహాసముద్రంలో తుప్పు పట్టిన ట్యాంకర్ కథ ఏంటి? ఆ ట్యాంకర్ కోసం 2 సూపర్ పవర్ నేవీలు ఎందుకు పోరాటానికి దిగాయి? మళ్లీ అగ్రదేశాల మధ్య కోల్డ్ వార్ మొదలైందా? వాచ్ ది స్టోరీ. అగ్రదేశాల మధ్య మళ్లీ కోల్డ్ వార్ మొదలైందా? మహాసముద్రంలో సూపర్ నేవీల పోరాటం ఏంటి? ఖాళీ ట్యాంకర్ కోసం 2 దేశాలు కొట్టుకున్నాయా? అదొక పాత తుప్పుబట్టిన ఆయిల్ ట్యాంకర్ అట్లాంటిక్ సముద్రంలోకి ఎంటర్ అయింది. సాధారణంగానే అది వెళ్తోంది. దాని అమెరికన్ సైన్యం గుర్తించింది. వెంటనే తమ నేవీని యాక్షన్లోకి దింపింది. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న రష్యా నేవీ ఉలిక్కిపడింది. అమెరికా నేవీ రంగంలోకి దిగడంతో పుతిన్ నౌకాదళం ఆ తుప్పుపట్టిన ట్యాంకర్ను రక్షించేందుకు దూసుకెళ్లింది. అప్పటికే రష్యా నేవీ రాక ఆలస్యమైంది. తుప్పుపట్టిన ఆ ఆయిల్ ట్యాంకర్ను అమెరికన్ నేవీ స్వాధీనం చేసుకుంది. ఈ దృశ్యాలను చూస్తే మహాసముద్రంలో అమెరికా, రష్యా నువ్వా నేనా అన్నట్టుగా హాలీవుడ్ యాక్షన్ సినిమాల దృశ్యాలను తలపించేలా పోరాటానికి దిగాయి. అంతేకాదు 2 దేశాలు సముద్రంలో పోరాటానికి దిగడం చూస్తుంటే మళ్లీ కోల్డ్ వార్ రోజులు గుర్తుకొచ్చాయి. మహాసముద్రంలో డెడ్లీ ఘర్షణలాగా మారుతుందన్న టెన్షన్లు మళ్లీ మొదలయ్యాయి. అసలు తుప్పుపట్టిన ఆయిల్ ట్యాంకర్ కోసం 2 దేశాలు ఎందుకు అంత సాహసోపేతమైన యాక్షన్ కు దిగాయి? తుప్పుపట్టిన ఆయిల్ ట్యాంకర్ కథ తెలుసుకోవాలంటే డిసెంబర్లో కరేబియన్ సముద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆగస్టు నుంచి వెనిజులాను అమెరికా చుట్టుముట్టింది. పాక్షికంగా కరేబియన్ దేశాన్ని దిగ్బంధనం చేసింది. ఆంక్షల పరిధిలో ఉన్న ట్యాంకర్లను ఆ ప్రాంతానికి రాకుండా అమెరికా అడ్డుకున్నది. ఒకవేళ ఆంక్షలను విధించిన నౌకలు ఏవైనా కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకుంటామని అమెరికా హెచ్చరించింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ద స్కిప్పర్, ద సెంచరీస్ అనే 2 ట్యాంకర్ నౌకలను అమెరికా సీజ్ చేసింది. కానీ బెల్లావన్ అనే 3వ ట్యాంకర్ మాత్రం అమెరికా నౌక కళ్ళుగప్పి తప్పించుకుంది. ఈ ట్యాంకర్ 24 ఏళ్ల క్రితం నాటిది. వెనిజులాలో చమురును లోడ్ చేసుకోవడానికి ఇది ప్రయత్నించింది. అదే సమయంలో వెనిజులా, అమెరికా మధ్య ఉధృత పరిస్థితులు పెరిగాయి. దీంతో వెనిజులా నుంచి బెల్లావన్ తప్పించుకుని పారిపోయింది. అయితే కరేబియన్ సముద్రంలో తప్పించుకున్న బెల్లావన్ను అట్లాంటిక్ మహాసముద్రంలో అమెరికా నేవీ గుర్తించి యాక్షన్లోకి దిగింది. బెల్లావన్ను ఎలాగైనా పట్టుకోవాలని అమెరికా నేవీ వేట మొదలుపెట్టింది. అదే సమయంలో సీన్లో ఒక వింత సంఘటన జరిగింది. అప్పటి వరకు బెల్లావన్ ట్యాంకర్ ఒక అణమక నౌకగా వెళ్ళింది. అంటే దాన్ని ఓనర్ ఎవరో తెలియదు. దానిపై ఏ దేశానికి సంబంధించిన జెండా లేదు. ఏదైనా దేశానికి సంబంధించిన జలాల్లోకి వెళ్లలేదు. అణమక నౌక ఒకటి అమెరికా నేవీ కంటపడితే అస్సలు వదులుకోదు. వెంటనే దాన్ని సీజ్ చేసేందుకు యత్నిస్తోంది. చమురు ఉంటే సొంతం చేసుకుంటోంది. కానీ కరేబియన్ సముద్రం నుంచి అట్లాంటిక్ మహాసముద్రంలోకి బెల్లావన్ ఎంటర్ అయిన తర్వాత వింత సంఘటన జరిగిందని చెప్పుకున్నాం కదా. ఆ వింత ఏమిటంటే తనకు తాను రష్యన్ నౌక బెల్లావన్ ప్రకటించుకుంది. అంతలోనే ఆ ట్యాంకర్కు రష్యన్ జెండా రంగులు వేశారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే బెల్లావన్ ట్యాంకర్ పేరును మెరీనారాగా మార్చేశారు. సో అప్పటి వరకు అణమక నౌకగా వెళ్లిన బెల్లావన్ సడన్ గా రష్యన్ ట్యాంకర్గా మారిపోయింది. ఎప్పుడైతే రష్యన్ షిప్గా మారడం అంటే ఆ షిప్కు మాస్కో నుంచి రక్షణ లభిస్తుందన్నమాట. రష్యన్ జెండా కనిపించిన వెంటనే యాక్షన్లోకి పుతిన్ నేవీ ఎంటర్ అయింది. వెంటనే సబ్మెరైన్స్ ను మాస్కో దానికి రక్షణగా పంపింది. అక్కడి నుంచి మర్మాన్స్కు సురక్షితంగా తరలించేందుకు రష్యన్ సబ్మెరైన్ ప్రయత్నించింది. మర్మాన్స్క్ అనేది రష్యా ఆధీనంలోని ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న పోర్టు పట్టణం. కానీ మెరీనారాగా పేరు మార్చబడిన ఆ నౌకను మాత్రం అమెరికా వద్దలేదు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని ఐస్లాండ్కు సమీపంలో మెరీనారా ట్యాంకర్ను అమెరికా సీజ్ చేసింది. దీనిపై అమెరికా మిలిటరీ తాజాగా ఒక ప్రకటన చేసింది. పశ్చిమార్ధగోళం భద్రతకు, స్థిరత్వానికి ముప్పుగా పరిణమించి ఆంక్షలు విధించబడిన నౌకలను సీజ్ చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికల్లో భాగంగానే మెరీనారాను పట్టుకున్నట్టు తెలిపింది. పెంటగాన్ సహకారంతో యుఎస్ మిలిటరీ ఆపరేషన్ విజయవంతం చేస్తుందని అమెరికా తెలిపింది. మెరీనారాను అమెరికా సీజ్ చేయడానికి రష్యన్ మీడియా సైతం ధృవీకరించింది. నిజానికి ఈ నౌక జోలికి వస్తే ఊరికినేది లేదని ముందే అమెరికాను మాస్కో హెచ్చరించింది. అమెరికా మాత్రం వెనక్కి తగ్గలేదు. సో రక్షణ కోసం వచ్చిన రష్యన్ సబ్మెరైన్స్ ఏమయ్యాయి? నిజానికి రష్యన్ జలాంతర్గాముల గురించి మాస్కో అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. బహుశా మెరీనారా ట్యాంకర్ వద్దకు రష్యన్ జలాంతర్గాములు సకాలంలో చేరుకోలేకపోయి ఉండవచ్చు. లేదంటే రష్యా హెచ్చరికలను అమెరికా ఖాతరు చేయలేదేమో. ఏదేమైనప్పటికీ ఇది మాత్రం అత్యంత ప్రమాదకరమైన సంఘటన.
అసలు మెరీనారా ట్యాంకర్లో అంత ప్రత్యేకత ఏముంది అన్న ఆశ్చర్యం కలగక మానదు. నిజానికి మెరీనారా ట్యాంకర్ ఖాళీగా ఉంది, అందులో చమురును నింపుకోలేదు. కానీ రష్యాకు ఇలాంటి నౌకలు చాలా కీలకం. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పాశ్చాత్య దేశాలు ప్రపంచ షిప్పింగ్ రంగం నుంచి రష్యాను బ్లాక్ చేశాయి. అలాగే రష్యన్ చమురును పాశ్చాత్య దేశాల ట్యాంకర్లు రవాణా చేయవు. అంతేకాదు, వెస్ట్రన్ కంపెనీలు రష్యా నౌకలకు బీమాను కూడా కల్పించవు. మరి ఆయిల్ ట్యాంకర్ల కోసం మాస్కో ఏం ప్లాన్ వేసింది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న డార్క్ ఫ్లీట్లపై రష్యా కన్నేసింది. వయసు మళ్లిన ట్యాంకర్లకు యజమాని ఎవరో తెలియదు, ఏ దేశపు జెండా ఉంటుందో అస్సలు తెలియదు, వాటికి ఎలాంటి బీమా ఉండదు. ఇలాంటి నౌకలను డార్క్ ఫ్లీట్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా ఇలాంటి నౌకలు ఉన్నాయి. రష్యా, ఇరాన్, వెనుజులాతో పాటుగా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఏ దేశానికైనా ఇవి పనిచేస్తాయి. సో తమ చమురు ఎగుమతులకు రష్యా ఈ డార్క్ ఫ్లీట్లను వాడుకుంటోంది. ఎందుకంటే చమురు విక్రయిస్తేనే ఆ దేశానికి ఆదాయం వస్తోంది. డార్క్ ఫ్లీట్పై ఉక్కుపాదం మోపితే రష్యా, ఇరాన్పై ఒత్తిడి పెరుగుతోంది. ఆ రెండు దేశాల ఆదాయం భారీగా పడిపోతుంది. సో మెరీనారాను అమెరికా నేవీ వెంటాడడం వెనుక ఉన్న అసలు కథ ఇది. అయితే ఇక్కడ విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆంక్షలు ఉన్న చమురుతో ట్రంప్కు సమస్య లేదు. ఆ చమురును ఎవరు కొంటున్నారన్నదే అసలు సమస్య. వెనుజులా విషయంలో ట్రంప్ తాజాగా చేసిన ప్రకటన చూడండి. అమెరికాకు 3 కోట్ల నుంచి 5 కోట్ల బ్యారెల చమురును వెనుజులా రాజధాని కరకస్ ఇస్తుందని ట్రంప్ చెబుతున్నాడు. నిజానికి ఇది ఆంక్షలను ఎదుర్కొంటున్న చమురు మాత్రమే. ఆ చమురును కూడా మార్కెట్ ధరకే విక్రయిస్తామని ట్రంప్ చెప్పుకొచ్చాడు. వచ్చిన నిధులను తన కంట్రోల్లో ఉంటాయని అధ్యక్షుడు తెలిపాడు. సో ట్రంప్ మాట్లాడుతున్నది $200 కోట్ల విలువైన చమురు గురించి. అంత చమురును వెనుజులా ఇస్తుందని, అప్పగిస్తుందని ట్రంప్ చెబుతున్నాడు. అయితే అమెరికాకు వెనుజులా ఎందుకు చమురు ఇస్తుంది, ఎలా ఇస్తుందన్నది మాత్రం స్పష్టత లేదు. అంటే తమ చమురును అమెరికాకు వెనుజులా విక్రయిస్తుందా, లేదంటే అమెరికానే బలవంతంగా స్వాధీనం చేసుకుంటుందా అన్నది స్పష్టత రాలేదు. అంతేకాకుండా ఈ చమురు ఎక్కడి నుంచి వస్తుంది అన్నది కీలకమైన అంశం. ప్రస్తుతం వెనుజులా రోజుకు 10 లక్షల బ్యారెల చమురును ఉత్పత్తి చేస్తుంది. కానీ డిసెంబర్ నుంచి వెనుజులా చమురు ఎగుమతులు ఆగిపోయాయి. లక్షల బ్యారెల చమురు ఇప్పుడు విక్రయించడానికి వెనుజులా వద్ద సిద్ధంగా ఉంది. కొంత నిల్వ కేంద్రాల్లో ఉంటే మరికొంత నౌకలో లోడ్ అయి ఉంది. సాధారణంగా ఈ చమురులో ఎక్కువ భాగం చైనాకు వెనుజులా విక్రయిస్తోంది. దానికి బదులు ఇప్పుడు అమెరికాకు పంపుతోంది. ఈ చమురును ప్రపంచ మార్కెట్లో ట్రంప్ విక్రయించి దాని ద్వారా వచ్చిన ఆదాయం తన నియంత్రణలో ట్రంప్ పెట్టుకుంటాడన్నమాట. వింతగా అనిపిస్తున్న ట్రంప్ వాదనపై వెనుజులా ఇంకా స్పందించలేదు. కానీ ట్రంప్ తీరుపై చైనా మాత్రం ఆగ్రహంగా ఉంది. ఏమాత్రం సిగ్గు లేకుండా వెనుజులాపై అమెరికా బలప్రయోగానికి దిగిందని డ్రాగన్ మండిపడుతోంది. సొంత ప్రయోజనాలను వదిలేసి అమెరికాకే ఫస్ట్ చమురును వెనుజులా ఇవ్వాలన్న రీతిలో ట్రంప్ వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ట్రంప్ ఒక రౌడీలాగా వ్యవహరిస్తున్నాడని చైనా విమర్శించింది. వెనుజులా ప్రజల హక్కులను అమెరికా కాలరాస్తుందని డ్రాగన్ కస్సుబుస్సుమంటోంది. ఇక్కడ విడ్డూరమైన విషయం ఏమిటంటే వెనుజులా చమురుపైన అమెరికానే ఆంక్షలు విధించింది. అదే ఆంక్షలు చమురును తమ స్వాధీనం చేసుకుని విక్రయిస్తామని ట్రంప్ చెబుతున్నాడు. ఇది ఇలా ఉందంటే డ్రగ్స్ నీవు విక్రయించడం తప్పు, నీ డ్రగ్స్ ను నేను అమ్మడం కరెక్ట్ అన్నట్టుగా ట్రంప్ చెబుతున్నాడు. ట్రంప్ వాదనలో అసలు లాజిక్ లేదు. సో ఇప్పుడు పోరాటం 3 దేశాలకు విస్తరించింది. 1945 నుంచి 1990 వరకు అమెరికా, రష్యా మధ్య కోల్డ్ వార్ సాగింది. కోల్డ్ వార్ టైంలో ఒకరి నౌకలపై మరొకరు దాడి చేసుకున్నారు. రష్యా సమీపంలో వాషింగ్టన్ ఆయుధాలు మోహరిస్తే అమెరికా సమీపంలో మాస్కో ఆయుధాలను మోహరించింది. ఇప్పుడు కూడా ఆ రెండు దేశాల మధ్య మళ్లీ కోల్డ్ వార్ మొదలైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ కోల్డ్ వార్లో అమెరికాకు మరో శత్రువు కూడా వస్తున్నాడు. ఆ శత్రువే డ్రాగన్. ఇది అమెరికా పాలిట శాపంగా మారే ప్రమాదం ఉంది. గతంలో కోల్డ్ వార్లో రష్యాను మాత్రమే వాషింగ్టన్ ఎదుర్కొంది. కానీ ఇప్పుడు చైనాను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికా తన శత్రువులను తానే పెంచుకుంటోంది. తన గొయ్యిని తానే తవ్వుకుంటోంది. దీనంతటికీ ట్రంపే కారణం.